శనివారానికి అధిపతి శనిదేవుడు. శనివారం రోజు శని అనుగ్రహం పొందే పనులు చేయటం మంచిది. అంటే శనికి అభిషేకాలు చేయటం, లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం, శివునికి అభిషేకాలు చేయటం, హనుమను ప్రార్థించటం, పూజించటం వంటి పనులు చేస్తే చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా శనివారం రోజు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం గుమ్మం దగ్గర ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు, ఎవరి సహజ స్వభావం వారిదే, మనిషి స్వభావం మనిషిదే, పాము స్వభావం పాముదే. పామును పెంచినంత మాత్రాన దాని సహజ లక్షణాలు పోవు అని తెలియజేసే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. పూర్వం సోంపల్లె అనే గ్రామంలో ఒక మంచి రైతు రంగయ్య ఉండేవాడు. రంగయ్య మనసు మంచిది. ఊళ్ళో వాళ్లకు ఏ కష్టం వచ్చినా వచ్చి రంగయ్యతో చెప్పుకునేవాళ్ళు. రంగయ్య వాళ్లకు తన చేతనైన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి రంగయ్య పొలం దున్నుతూ ఉంటే ఒక పాము కనపడింది. మామూలు రైతులైతే పాము కనపడగానే దాన్ని చంపేస్తారు. అది విషపు పురుగా కాదా అని కూడా చూడరు. కానీ రంగయ్య ఒక్క క్షణం ఆగి అది ఏ పాము అని చూశాడు. అలా చూడగా అది విషపు పాము అని అర్థమయ్యింది. రంగయ్య దాన్ని చంపేద్దామనుకుంటూ ఉండగా పాము రంగయ్యతో, రంగయ్య, నేను పుట్టిందే నీ పొలంలో. ఇన్నాళ్ళు నీ పొలంలోని ఎలుకల్ని తిని నీ పంటను కాపాడాను. ఇప్పుడు నేను ఇల్లు వాకిలి కోల్పోయి చలికి వణుకుతూ దీన దశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చంపుతావా? దయచూడు అని అన్నది. రంగయ్యకు దాని మీద జాలి కలిగింది. దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి పొయ్యి దగ్గర వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచి కాపాడాడు. దానికంటూ ఒక బుట్టను ఏర్పరిచి దాన్ని జాగ్రత్తగా సాకటం మొదలుపెట్టాడు. తను పొలానికి వెళ్ళేటప్పుడు రోజు దాన్ని పొలానికి తీసుకువెళ్ళేవాడు. ఒకసారి ఆ పాము బుట్టలో నుంచి బయటికి వస్తూ ఉండగా చూసిన గ్రద్ద ఒకటి రివ్వున వాలి దాన్ని పట్టుకోబోయింది. దగ్గరలోనే విత్తనాలు వేస్తున్న రంగయ్య తన చేతిలోని కొడవలిని గ్రద్దపైకి విసరకపోతే పాము పని అయిపోయేది. ఒకసారి పిల్లి ఒకటి దాన్ని పట్టుకోబోయింది. మళ్ళీ రంగయ్యే సమయానికి పిల్లిని తరిమి పాముని రక్షించాడు. అలా చాలాసార్లు రంగయ్య దాన్ని శత్రువుల బారి నుండి కాపాడాడు. ఒక రోజున పాముకు తినేందుకు ఏవీ దొరకలేదు. ఆకలిగా ఉన్న పాముకు గతం గుర్తొచ్చింది. రంగయ్య తనను చంపబోవటం గుర్తుకు వచ్చింది దానికి. రంగయ్య దయాగుణాన్ని మరిచిన పాము క్రోధంతో ఉడికిపోయింది. మెల్లగా రంగయ్య వెనక చేరి కాటు వేసేందుకు పడగెత్తింది. గిరుక్కున వెనక్కి తిరిగి చూసిన రంగయ్య గబుక్కున దాని తలను దొరకబుచ్చుకున్నాడు. బదిలయ్యమని ప్రాధేయ పడుతున్న పాము మాట వినకుండా ఓ కట్టెపుల్లతో దాని నోటిని తెరచి పట్టుకొన్నాడు. దాని కూరలు రెండిటిని, ఆ కూరల వెనుక ఉన్న విషపు తిత్తులతో సహా పీకేశాడు. ఇక మీద అది ఎవ్వరికీ హాని చేయలేదు. ఆ పైన దాన్ని పొలంలోనే వదిలిపెట్టేశాడు. అప్పుడు రంగయ్య మనసులో ఏం చేసినా పాము బుద్ధి మారలేదు అనుకున్నాడు. అలాగే పాము కూడా జరజర దూరంగా పోతూ మనిషి తన బుద్ధిని పోనిచ్చుకోలేదు అనుకున్నది. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధనం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనం రాకపోకలు, అలాగే ధనం చాలక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలబడదు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిన్న పనిని చేశారంటే మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది. పరిహారం అంటే మీరు పెద్దగా చేయవలసినది ఏమీ లేదు. గుమ్మం దగ్గర నీటిలో ఇది కలిపి చల్లాలి అంతే. శనివారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో, అంటే శని హోరలో గుమ్మంపై ఈ నీటిని చల్లండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఏం చెయ్యాలి అంటే, శనివారం రోజు ఉదయం శని హోరలో, అంటే 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గరకు. ఈ టైంలో ప్రకృతిలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ పరిహారం చేయాలి. ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళండి. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం.
ఈ గుమ్మం దగ్గర శనివారం రోజు కొన్ని తప్పులు చేయకూడదు. శనివారం రోజు గుమ్మంపై ఎక్కి తొక్కకూడదు. గుమ్మం మీద తలపెట్టి నిద్రించకూడదు. శనివారం రోజు శనిహోరలో గుమ్మాన్ని పసుపు నీటితో కడిగి పసుపు కుంకుమలు రాయండి. ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాస్తో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. స్వామివారిని చక్కగా మీ దగ్గర ఉన్న పూలతో పూజించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం నివేదన చేసి, స్వామి, మా మీద శనిదేవుని చెడు దృష్టి పడకుండా చూడు, మాకు ఉన్న సమస్యలు కష్టాలు పోయేలాగా చూడు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత స్వామివారి ముందు నువ్వులు వేసి పెట్టిన నీళ్లను తీసి 2 చుక్కల నీటిని ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గుమ్మంపై చల్లండి. ఇదంతా కూడా శనిహోరలోనే చేయాలి. ఇలా చల్లటం వలన శని యొక్క చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. దరిద్ర దేవత ఉన్నా కూడా పోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన శని కూడా ప్రసన్నమవుతాడు. ఏమీ లేదు, గ్లాసులో కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి పూజ చేసి పూజ పూర్తయ్యాక మెయిన్ డోర్ గుమ్మంపై చల్లండి. అంతే. ఇలా చేస్తే శనిగ్రహ దోషాలు, మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు శని హోరలో అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. చాలామందికి పిండి దీపం అంటే గోధుమ పిండితో చేస్తూ ఉన్నారు. అలా కాదు, బియ్యపు పిండిని మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో చేసుకొని ఆ బియ్యపు పిండిలో అరటిపండు పచ్చిపాలు కలిపి గట్టిగా పిసికి ప్రమిదల్లాగా చేసి దానిలో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి ఆ 7 ఒత్తులకు వడ్డీ 1 కలిపి మొత్తం 8 ఒత్తులు వేసి ఆ వడ్డీ కాసుల వాడికి 8 ఒత్తులతో పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా ఆ వడ్డీ కాసుల వాడు తీరుస్తాడని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది ఇటీవల కాలంలో పిండి దీపం అనగానే గోధుమ పిండితో చేస్తూ ఉన్నారు. గురువారం రోజు అయితే గోధుమ పిండితో దీపాలను వెలిగించాలి. శనివారం పిండి దీపాలు అంటే బియ్యపు పిండితో చేసిన పిండి దీపాలను మాత్రమే వెంకటేశ్వర స్వామికి వెలిగించాలి. ఇలా చేసి అంటే దీపాలను వెలిగించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా 7 వారాల లోపు తీరుతుందని మన పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ ఆర్థిక సమస్యలను అలాగే అప్పుల సమస్యలను తీర్చుకుని కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించండి. శనివారం రోజు తమలపాకులతో ఇలా చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనపరంగా ఉండే సమస్యలు కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైన రోజు. ఈరోజు చక్కగా మీకు తోచిన విధంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. పూజ చేయటం కుదరకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారం చేసుకోండి. శనివారానికి తమలపాకులకు ఒక సంబంధం ఉంది. శనివారం రోజు హనుమను తమలపాకులతో పూజిస్తే భయాలు, శత్రుపీడలు, నరదృష్టి, నరఘోష కూడా పోతాయి. తమలపాకులకు మన సాంప్రదాయంలో ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా విశిష్టత ఉంది. మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. తమలపాకును నాగవల్లి అని అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకులు ఉపయోగించటం చేస్తూ ఉంటాం. ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా
తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది. తమలపాకులతో అందరి దేవుళ్లను పూజించినప్పటికీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకుపూజ చేస్తారు. అమృతం కోసం దానవులు దేవతలు సాగరమదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతారు. ఆర్థిక సమస్యలు, ప్రేత పిశాచాల సమస్యలు తొలగిపోవాలంటే రోజు ఒక తమలపాకు తీసుకొని ఆ ఆకుపై శ్రీరామ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆ ఆకులు పారే నీటిలో వెయ్యాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. తమలపాకులను తినటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. 1 టీ స్పూన్ తమలపాకు రసంలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. తమలపాకును వేడి చేసి కీళ్ల వాపులపై ఉంచి కట్టడం వల్ల వాపులు తగ్గిపోతాయి. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు. తమలపాకులో త్రిమాతలు ఉంటారని శాస్త్రం చెప్తోంది. అయితే ఇంతటి విశిష్టత కలిగిన తమలపాకులతో శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే ఆర్థిక కష్టాలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా భరించలేని సమస్యల్లో ఉన్నవారు, తట్టుకోలేని బాధల్లో ఉన్నవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితం వస్తుంది. మరి శనివారం రోజు తమలపాకులతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శనివారం రోజు చక్కగా ఒక తమలపాకులతో చిన్న పని చేస్తే ఆ సమస్యల నుండి సులభంగా బయటపడతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. 2 తమలపాకులు తీసుకోండి. చిరుగులు లేకుండా నీట్గా ఉన్న ఆకులు తీసుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక తమలపాకును తీసుకుని దాని మీద పెన్నుతో సమస్యలను రాయండి. పెళ్ళి, డబ్బులు, ఉద్యోగము, ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను రాయండి. అలా రాసిన తర్వాత ఈ తమలపాకు మీద 2వ తమలపాకును తిరగేసి పెట్టండి. అంటే మూతలాగా పెట్టండి. తర్వాత ఈ 2 తమలపాకులను మీరు పడుకునే దగ్గర తలభాగంలో పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేవగానే ఈ 2 తమలపాకులను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఇలా వరుసగా మొత్తం 3 శనివారాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఉన్న సమస్య తీరిపోతుంది. ఈ పరిహారం వినడానికి, చేయడానికి చాలా సింపుల్గా ఉండవచ్చు. కానీ ఒక్కసారి చేశారంటే మాత్రం ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనపరంగా ఉండే సమస్యలు కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైన రోజు. కాబట్టి సమస్యలు, కష్టాలు ఉన్న వారందరూ కూడా శనివారం రోజు రాత్రి పడుకునే ముందు 2 తమలపాకులతో ఈ పరిహారం చేయండి. సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి.